కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీ ఒకటిని ప్రచారం చేసి ప్రభుత్వంలోకి వచ్చినాం. మరి రానున్న పార్లమెంటు ఎన్నికల్లో ఏ రకంగా అధికారంలోకి రావాలి అని ఆలోచన చేస్తున్నట్టుగా ఉంది. పొన్నం ప్రభాకర్ గారు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లను తొలగిస్తుంది అని ఒక విషయాన్ని తెర మీదకి తీసుకువస్తున్నారు. మరి ప్రభాకర్ అన్న, భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల యొక్క రిజర్వేషన్లతో పాటు ఓబీసీలో వెనుకబడిన తరగతులకు కూడా రిజర్వేషన్లు కల్పించిన పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇక నువ్వేదో అసెంబ్లీ ఎలక్షన్లలో అడ్డుమారి గుడ్డి దెబ్బల ప్రభుత్వం ఏర్పాటు చేసినాం, గెలిచినాం కనుక ఈసారి కూడా అన్ని అబద్ధాలు చెప్పి అడ్డిమారి గుడ్డి దెబ్బలో కేంద్రంలో కూడా వస్తామని అనుకుంటున్నావేమో. ప్రభాకర్ అన్న, ఉన్నాయి లేని అన్ని మాట్లాడుతూ ప్రజలలో నువ్వు చులకనవుతున్నావు, నీకున్న గౌరవాన్ని కోల్పోతున్నావు. ప్రజలందరూ గమనిస్తున్నారు. ఈరోజు రిజర్వేషన్లు కల్పించడంలో ఎంత చిత్తశుద్ధి ఉంది భారతీయ జనతా పార్టీకి అన్నది. కానీ మతపరమైన రిజర్వేషన్లకు మాత్రం భారతీయ జనతా పార్టీ వ్యతిరేకం. ఏదైతే మతాన్ని సంతుష్టీకరణ చేస్తూ వాళ్ళను ఓటు బ్యాంక్ రాజకీయంగా వాడుకుందామని మీ ఆలోచనతోటి మైనార్టీ రిజర్వేషన్లు పెంపు చేస్తామని మీరైతే ఏదైతే హామీ ఇస్తున్నారో దానికి భారతీయ జనతా పార్టీ వ్యతిరేకంగా ఉన్నది. భారతదేశంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ సంబంధించిన రిజర్వేషన్లను గౌరవిస్తూ ఓబీసీలలో వెనుకబడిన పేదలకు కూడా రిజర్వేషన్ కల్పించిన పార్టీ భారతీయ జనతా పార్టీ అని తెలియజేస్తున్నాం. ఈరోజు కొత్త నూతన పార్లమెంటు భవనంలో రాజ్యాంగ ప్రదాత మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని పెట్టి ఆదర్శంగా ఉంచింది మోదీ ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తున్నాం. ఇవన్నీ సాక్ష్యాధారాలు ఉన్నా కానీ నోటికి ఎంత వచ్చి అంత మాట్లాడుతూ ప్రజలలో చులకనైతా అంటే మేమేం చేయలేం ప్రభాకర్ అన్న. ఇక నీ ఇష్టం. గమనిస్తున్నారు ప్రజలందరూ. హామీలను నిలబెట్టే పరిస్థితి లేదు. ఏమన్నా అంటే బస్సులు ఇచ్చినాం, బస్సులు ఫ్రీ చేసినాం, తనక సావురి కొట్టుక సావు, ఇదే కథ. బంగారం ముచ్చట ఉండదు, 2500 ముచ్చట ఉండదు, 4000 పెన్షన్ ముచ్చట ఉండదు, ఏది ఉండదు. ఏమన్నంటే రాజ్యాంగాన్ని మారుస్తారంటున్నారు. రాజ్యాంగ ప్రదాతనే ఒక దేవునిగా ప్రతిమను పెట్టుకున్న మేము రాజ్యాంగాన్ని మార్చాల్సిన అవసరం ఏంది? ఈసారి 400 సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మారుస్తామంటున్నావు. పోయిన పార్లమెంట్లో కూడా మాకు సంఖ్యాబలం ఉన్నది, ఏదంటే చేయగల సత్తా ఉన్నది. 370 జీవోలు తీసుకొచ్చినాం, ఎన్నో ఆర్టికల్లను చేసినాం, ఇది కూడా చేయగలుగుతాం. కానీ రిజర్వేషన్లను మార్చే పరిస్థితి, ఓబీసీ రిజర్వేషన్లను బీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు మార్చే పరిస్థితి మాకు లేదు. మీరేదైతే ఓటు బ్యాంక్ రాజకీయం కోసం మతపరమైన రిజర్వేషన్లు అంటున్నారో దానికి మాత్రం మేము వ్యతిరేకం అని చెప్తూ కొన్ని మధ్యలో ప్రభాకర్ అని అంటుండట, ఈ జిల్లాలు ఏంది చిన్న చిన్న చేసిర్రు, జిల్లాకి ఒక్కడనే మంత్రి ఉన్నా కానీ జిల్లాను ముక్కలు చేసిర్రు, ఈ అధికారంలో మజా ఆస్తలేదు, ఈ జిల్లాలన్నీ తీసేయాలని ఒక ప్రపోజల్ పెట్టినాడు రేవంత్ రెడ్డి గారికి. అందుకే ఈ మధ్యకాలంలో రేవంత్ రెడ్డి గారు పార్లమెంట్ కాన్స్టిట్యున్సీని ఒక జిల్లా ఎత్తామంటారు. మరి అభివృద్ధిలో ఈ జిల్లాలు ముందంటుండే చిన్న చిన్న జిల్లాలు ఏవైతే ఉన్నాయో, ఇలా సిరిసిల్ల రాజన్న జిల్లాను ముంచుతావా నువ్వు చెప్పాల్సిన పరిస్థితి ఉంది ప్రభాకర్ అన్న. ఇప్పుడు రేపో మాపో మీ సీఎం వస్తున్నట, మరి మా జిల్లా ఉంటుందా లేదా ఆ సమావేశంలో చెప్పిపోవాలి. గచ్చుడు ప్రభాకర్ అన్న, ప్రజలకు సంబంధించి ఉపయోగకరంగా ఉన్న వాటిని వనరులను నువ్వు పరిరక్షించే పరిస్థితి తీసుకో తప్ప రిజర్వేషన్లు తీసేస్తారు, రాజ్యాంగాన్ని మార్చేస్తారు అంటే ప్రజలు ఇని ఈసారి అడ్డిమారి గుడ్డి దెబ్బల్లో మీకు ఓట్లేసే పరిస్థితిలో లేరు. అడ్డిమారి గుడ్డి దెబ్బలో మీకు ఓటేసినందుకు ఎంత కష్టకాలం అనుభవిస్తున్నారో ప్రజలందరూ గమనిస్తున్నారు. కనుక నీకున్న గౌరవాన్ని తగ్గించుకోకు, నీకున్న ప్రజలలో చులకన కాకు అని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున మీకు సూచన చేస్తూ, రేపు ఎల్లుండి ఏదైతే మీరు రేవంత్ రెడ్డి గారి సమావేశంలో మా సిరిసిల్ల జిల్లా ఉంటుందా ఉండదా తీసేయాలని మీరే ప్రపోజల్ పెట్టినట్టు మాకు తెలియవచ్చింది. కనుక దాన్ని క్లారిటీ ఇప్పించాల్సిన పరిస్థితి అవసరం ఎంతైనా మీకు ఉన్నదని చెప్పి భారతీయ జనతా పార్టీ నుండి డిమాండ్ చేస్తున్నాం. భారత్ మాతాకి జై.